అత్తయ్య మీరు ఏరిన బియ్యం చాలు కానీ మీరు వెళ్ళండి. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఈ వయసులో ఎక్కడికి వెళ్ళాలమ్మా, నేను ఎలా బ్రతకాలి? ఇలాంటి వాళ్ళ కోసమే ఆశ్రమాలు చాలా ఉన్నాయి. నడవండి బయటికి. ఎక్కడికి వెళ్ళాము? నడవండి. ఎక్కడికి వెళ్ళాము నేను? వెళ్ళండి బయటికి. అక్క ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? అరే మీకేం తెలియదు, వెళ్ళని అవని. అక్క ఇది తప్పక్క. మా అమ్మని బాగా చూసుకుంటుంది నా భార్య అనే నమ్మకంతో బావ డ్యూటీకి వెళ్తున్నాడు. ఆయన లేని సమయం చూసి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదక్క. ఆమా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదురా తమ్ముడు. ఆమెను వెళ్ళని. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడమనుకో. అవునక్క వెళ్ళనియాలి. అత్తయ్య మీరు వెళ్ళండి. రేపు నా పెళ్ళయ్యాక అమ్మ నాన్నగారు నా పిల్లం ఇలానే గెంటేస్తుంది. ఎందుకంటే ఈ రోజు నా అక్క గెంటేసిందిగా, రేపు నా పిల్లం గెంటేసింది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా గురించి మీరిద్దరు గొడవ పడొద్దమ్మా. మీరు ఆగండి అత్తయ్య, గొడవ ఉంది. మా అక్క నేను అడుగుతున్నా. పిచ్చి పిచ్చిగా ఉంది అక్క. నువ్వు గెంటేసిన సంగతి రేపు నా పిల్లానికి కానీ తెలిసింది, అమ్మ నాన్నగాని గెంటేసిద్ది. ఎందుకంటే మీ అక్క చేయలేదు నేను చేస్తే తప్పు వచ్చిందా అని అడిగిద్ది. అప్పుడు ఏం సమాధానం చెప్పను? ఇక్కడ నువ్వు వచ్చి అడగడానికి కానీ ఆస్కారం లేదక్క. మనం కరెక్ట్ ఉంటే దేన్నైనా ఎదిరించవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు అక్క. రేపు మన కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా నువ్వు వచ్చి మాట్లాడడానికి ఆస్కారం ఉండదు అక్క. ఇది గుర్తు పెట్టుకొని ప్రవర్తించక్క. రెండత్తయ్య లోపలికి. మా అక్క అలా అంటుందిలే కానీ బాగా వచ్చే టైం అయింది.